మేం విచారించినంత వరకు మీ అబ్బాయి గురించి క్లూస్ ఏమీ దొరకలేదు. అందుకే మీకసలు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మాకు శత్రువులు ఎవరూ లేరు సార్. మీరు వర్క్ చేసే చోట అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. మీకు తెలిసి మీ అబ్బాయికి ఏమైనా అలవాట్లున్నాయా? అర్థం కాలేదు సార్. మద్యం, అబిన్, గంజాయి, లేడీస్. అయ్యో, అలాంటి అలవాట్లేమీ మా అబ్బాయికి లేవు సార్. అబ్బాయి మీద ఎంత నమ్మకం అండి. మీ అబ్బాయి తన మొబైల్లో నాన్న పేరు కార్తికేయ అని, అమ్మ పేరు లక్ష్మి అని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. అందులో తప్పే ఉంది సార్. అదే మొబైల్లో నాన్న, అమ్మ, చాక్లెట్, కాఫీ డే, నూడిల్స్, లెమన్ అని కోడ్ వర్డ్స్ తో అమ్మాయిల పేర్లు సేవ్ చేసి పెట్టుకున్నాడు. ఇదంతా ఎప్పుడైనా నోటీస్ చేశారా? నోటీస్ చెయ్యాలి సార్. మనం పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు అని ఓవర్గా గారాబం చేసి పెంచుతున్నాం. వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి మనమే వాళ్ళని చెడగొడుతున్నాం. తర్వాత సమస్య అంటూ ఒకటొస్తే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నాం. చెక్ చేయాలి సార్, చెక్ చేయాలి. ఈ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటిలో మన పిల్లలు ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు చెక్ చేయాలి. అడిగితే ప్రైవసీ అనే పేరుతో మీరే ఒక వలయం చుట్టేసి ఫ్రీడమ్ అంటూ తిరగమంటున్నారు. తర్వాత ఇలాంటి చిక్కుల్లో పడ్డ తర్వాత కంగారు పడుతూ ఇక్కడికొచ్చి చేతులు కట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. ఐఎమ్ సారీ టు సే దిస్ ఆల్. మీకేదైనా థ్రెటనింగ్ కాల్ వస్తే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. షూర్ సార్. మీతో పాటు వచ్చినెవరు? మా ఇంటి పని మనిషి సార్. నమస్కారం అయ్యా. నేను ఆయన్ని విచారించి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఎలాగైనా మా అబ్బాయిని కొంచెం త్వరగా వెతకండి సార్. ట్రై చేస్తాను. ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సూర్య ఇంట్లో ఎలా ఉంటాడు? అయ్యా, బంగారం లాంటి కుర్రాడయ్యా. చాలా గారాబంగా పెరిగాడయ్యా. కాలేజీ అయిపోయే వరకు చాలా సంతోషంగానే ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ అమ్మా నాన్న లేని సమయంలో అమ్మాయిల్ని తీసుకొచ్చేవాడండి. పార్టీలు, డాన్సులంటూ చాలా ఎంజాయ్ చేసేవాడండి. చిన్నపిల్లలు కదండి. అమ్మాయిలంటే ఎలాంటి అమ్మాయిలు వాళ్ళు? అమ్మాయిల్ని చూస్తే అందరూ పెద్దింటి అమ్మాయిల్లాగానే అనిపించేవారు. ఏంటేదో దాస్తున్నారు? ఏం లేదు సార్. ఏదైనా సరే నిజం చెప్పండి, లేదంటే లోపలేయాల్సి ఉంటుంది. అదేంటంటే సార్, 15 రోజుల క్రితం ఒక అమ్మాయి వచ్చింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా వెళ్ళింది. 5 రోజుల తర్వాత అదే అమ్మాయి వచ్చింది. ఎవరమ్మా నువ్వు? నా పేరు కౌసల్య. సూర్య ఉన్నారా? అయ్యా, మీకోసం కౌసల్య అనే అమ్మాయి వచ్చింది. లోపలికి రమ్మంటున్నారు, వెళ్ళమ్మా. వచ్చిన కాసేపటికి ఏడ్చుకుంటూ బయటకొచ్చింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఎప్పుడు రాలేదండి. ఆ అమ్మాయి పేరు, పోలికలు ఏమైనా తెలుసా? పేరేదో కౌసల్య అని చెప్పింది సార్. జాన్ గారు, ఈ మొబైల్లో డిలీటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే రికవర్ చేయండి.
చెప్పింది చేసేసావా? నేను చెప్పింది చేస్తే నువ్వు సేఫ్గా ప్రాణాలతో బయటికి రావచ్చు, లేదా లోపలే ఉండి చావాల్సి ఉంటుంది. నీ ప్రాణాలా లేక నీ మగతనమా అని నువ్వే డిసైడ్ చేసుకో. నేను తెలియక తప్పు చేశాను. కౌశల్య నాతో మాట్లాడమని చెప్పండి. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్. నిన్నెలారా నమ్మేది? హలో